స్వార్థపరులు అమాయక యువకులను తప్పుదారి పట్టించి పరిస్థితులను ఉద్రిక్తం చేశారని కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆరోపించారు. అల్మాస్పేటలో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి సీరియస్ గా స్పందించారు. మత స్వేచ్ఛ ప్రతి ఒక్కరి రాజ్యాంగ హక్కు అని స్పష్టం చేసిన ఎమ్మెల్యే కడప పరువును దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని విమర్శించారు. డ్రగ్స్, గంజాయి సమస్యలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులతో ప్రత్యేక రైడ్లు నిర్వహించామని తెలిపారు. యువత అభివృద్ధి కోసం కృషి చేయాలని, అల్లర్లు మరియు దుశ్చర్యలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపునిచ్చారు. ఎవరి మత ఆచారాలను, ఎవరి మత విశ్వాసాలను వాళ్ళ ఇంట్లల్లో వాళ్ళు పాటించుకోవాలా. ఈ మత విశ్వాసాలను పాటించుకోవడానికి ఏ మతాలకు సంబంధించిన వాళ్ళకి గుళ్ళు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ ఉన్నాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళి పాటించుకోవచ్చు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ హక్కు ప్రతి ఒక్కరికే ఉంది. భారత రాజ్యాంగం ఈ హక్కు ప్రతి ఒక్కరికి ఇచ్చింది. కొంతమంది స్వార్థపరులే కడప అనుకుంటే అది చాలా తప్పు. కడప 300 మందో 200 మందో ఉగ్రవాదులు లాంటి కొంతమంది స్వార్థపరులు డిక్టేట్ చేయాలంటే అది వాళ్ళ వల్ల కాదు. కడపలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. పేదోళ్ళు ఉన్నారు, బీదోళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, వ్యాపార వర్గాలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాలను నడుపుకోవడానికి ఒక శాంతికరమైన కడపను నిర్మించడానికే ప్రభుత్వం కానీ, సమాజంలోని ప్రజాసేవ చేస్తున్న పెద్ద మనుషులు కానీ పని చేస్తూ ఉంటారు. కాబట్టి కడపలోని ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. కడప చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వ్యవహారాలు చూసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. డెవలప్మెంట్ కూడా అంతే బాగా జరుగుతూ ఉంది. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను, నిన్న జరిగిన దుర్ఘటన కారణమైన వాళ్ళని ఏదైనా ఈ విధమైన పనులను ప్రోత్సహిస్తూ అమాయకమైన యువతను వాళ్ళ భవిష్యత్తును పాడలేపాలనుకున్న వాళ్ళు, మీరు ఏ రోజైనా ఈ కడపలో ఉన్న పేదవాళ్ళ యొక్క కష్టాలు తెలుసుకున్నారా? ఏ రోజైనా ఈ యువకులకి ఉపాధి అవకాశాల కోసము ఏమి చేయాలా, వీళ్ళ చదువులేంటి, వీళ్ళ భవిష్యత్ ఏంటి, ఈ యువకులకు డిగ్రీలు వచ్చినాయా, చదువుకున్నారా, రేపు వీళ్ళు ఆర్థికంగా నిలబడాలంటే వీళ్ళకి ఏం చేయాలని వీళ్ళు ఎవరన్నా ఆలోచించినారా? యువకులు వ్యసనాల బారిన పడి గాంజా, మత్తు ఇంజక్షన్లు తీసుకుంటూ పాడైపోతుంటే వాళ్ళ కోసం ఉద్యమాలు చేయాలి. అలాంటి వాటిని మన కడప నుంచి ప్రాలదోలానికి రోడ్ల మీదకి వచ్చి చేయాల పోరాటాలు. అవి వదిలేసి ఎవ్వలకు పనికిరాని ఇలాంటి కార్యక్రమాల మీద రోడ్ల మీదకి వచ్చేసి సామాన్య ప్రజల యొక్క రక్షణకు విఘాతం కలిగిస్తూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే చర్యలు కఠినంగానే ఉంటాయి.